స్వామి శరణమయ్యప్ప. మన ఆంధ్రాలో కూడా కేరళ ఉన్నట్టుగా 18 కొండల మధ్యలో పంబనది ఒడ్డిన అయ్యప్ప స్వామి ఆలయం ఎలా ఉంటుందో, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మన శంఖవరం అనే ఒక విలేజ్ దగ్గరలో మన ఒక అయ్యప్ప స్వామి ఆలయం కూడా అదే విధంగా ఉంటుంది. ఈ యొక్క ఆలయం ఎలా ఉంది, ఈ ఆలయం ప్రత్యేకతలు ఏంటి, అలాగే ఈ ఆలయంలో ఏమేమి ఉన్నాయో ఈ ఫుల్ వీడియోలో మీకు చూపించబోతాను. మన స్వామివారిని దర్శించుకోవాలంటే ముందుగా టికెట్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఉంది, అది సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి విఐపి దర్శనాన్ని కూడా చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మన శబరిమల అయ్యప్ప స్వామి ఆడవాళ్ళకి దర్శనం కల్పించలేదనేమో, ఈ ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి అయితే ఆడవాళ్ళకి కూడా దర్శనం ఇస్తున్నారు. ఈ ఆలయ గురుస్వామి గారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏం సౌకర్యాలు ఉంటాయి. స్వామి శరణయ్యప్ప. అయ్యా అందరికీ కూడా ఆంధ్ర శబరి మహాక్షేత్రం నుంచి నమస్కరిస్తూ, ఈ ఆంధ్ర శబరిమలై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా అన్నవరాన్ని 18 కిలోమీటర్ల లోపల శంఖవరం పక్కనే 18 కొండల్లో ఏర్పాటు చేసి ఉంటుంది. అచ్చంగా కేరళ శబరిమల ఉంటుంది. ఇక్కడ అచ్చంగా కేరళ శబరిమల ఉండడం వల్ల నిత్య దర్శనం, నిత్య విరుడు స్వీకరణ, నిత్య విరుముడు తీసుకుంటామండి. ఇరుముడి ఇచ్చేవాళ్ళు కూడా 18 మెట్లు ఎక్కుతారు, కుటుంబ సమేతంగా వచ్చి ఇరుముడిస్తుంటారు. మరి 2025 అక్టోబర్ 11వ తారీఖున ఎంతో అద్భుతంగా వేలాది మంది భక్తుల మధ్య స్వామివారికి కుంభాభిషేకం, మహాకుంభాభిషేకం జరిగింది. మరి 2025 అక్టోబర్ 30 నుంచి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎంతో అద్భుతంగా, ఎంతో ఉధృతంగా 18 రోజుల పాటు ఏకదాటిగా 18 రోజుల పాటు మహాకోటి బెలవార్చన ఉన్నది. ఈ వీడియో ఆలకించిన వారు, చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వాట్సాప్ గ్రూపులో ఇది షేర్ చేస్తే ఆ స్వామివారి ఆశీస్సులు మీకు కూడా లభిస్తాయి. అవకాశం ఉన్నవాళ్ళు ఎప్పుడు కుదిరితే అప్పుడు అన్నవరం వచ్చినప్పుడు కూడా ఇక్కడికి రావచ్చు, ఆడవాళ్ళు కూడా రావచ్చు. అచ్చంగా కేరళ శబరిమలలాగే సంక్రాంతి నాడు కొండమేచి జ్యోతి దర్శనం కూడా రకాల సౌకర్యాలు కూడా ఇక్కడ ఉచితంగా పడుకోవడానికి కానీ, రాత్రిపూట వచ్చేవారికి నిత్య పలహారాలు, కార్తీక మాసంలో నిత్య అన్నదానాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడతాయి. స్వామి శరణమయ్యప్ప. ఓం శాంతి.